ఇండస్ట్రీలో స్టార్ వారసులుగా ఉన్నప్పటికీ కష్టం విలువ తెలిసిన హీరోలు ఉన్నారు. వారిలో పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన తండ్రి ఆదేశాల మేరకు ఆకాష్ ఒక జిమ్లో క్లీనర్గా పనిచేశారు. ఈ ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్స్గా మారినవారు ఉన్నారు. స్టార్ వారసులుగా ఇండస్ట్రీకి వచ్చిన వారు కూడా ఉన్నారు. అయితే వారసత్వంతో వచ్చినా కూడా కష్టం విలువ తెలిసి హీరోలు ఇండస్ట్రీలో లేకపోలేదు. గోల్డెన్ స్పీన్తో పుట్టిన బ్యాక్గ్రౌండ్ పక్కన పెట్టి కెరీర్ బిగినింగ్లో కష్టపడి పనిచేయడం నేర్చుకున్న హీరోలు టాలీవుడ్లో ఎంతోమంది ఉన్నారు. వారిలో స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు పూరీ ఆకాష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పూరీ జగన్నాథ్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు పూరీ ఆకాష్. చైల్డ్ ఆర్టిస్ట్గానే తనేంటో నిరూపించుకున్న ఆకాష్ హీరోగా మాత్రం సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. ఎంతోమంది హీరోలను తన సినిమాలతో స్టార్స్గా తీర్చిదిద్దిన పూరీ తన కొడుకుని మాత్రం స్టార్ను చేయలేకపోయాడు అని టాలీవుడ్లో ఎన్నో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆకాష్ ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ మాత్రం అతనికి దక్కడం లేదు. ఇక ఈ విషయంలో పూరీ కూడా తన వారసుడు కష్టపడి పైకి రావాలి, సొంత టాలెంట్తో ఎదగాలి కానీ తన రికమెండేషన్తో కాదు అనే ఆలోచనలో ఉన్నారట. అందుకే చిన్నతనం నుంచే ఆకాష్కు మంచి చెడు తెలిసేలా పెంచాడు పూరీ. పూరీ జగన్నాథ్ ఇండస్ట్రీలోకి ఎంతో కష్టపడి వచ్చాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ డైరెక్టర్గా మారాడు. కష్టం విలువ తెలిసిన వ్యక్తి ఆకాష్ పూరీకి కూడా అది తెలిసేలా పెంచాడు. డబ్బు, స్టార్డమ్తో గర్వం ఉండకూడదు అనేది పూరీ ఫిలాసఫీ. ఈ క్రమంలోనే ఆకాష్ పూరీ చేత కొన్ని పార్ట్ టైం జాబ్స్ కూడా చేయించాడట స్టార్ డైరెక్టర్. ఈ విషయాన్ని ఆకాష్ పూరీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తాను జిమ్లో క్లీనర్గా వర్క్ చేసిన విషయాన్ని చెబుతూ కొన్ని ఫన్నీ మూమెంట్స్ను షేర్ చేసుకున్నాడు. ఆకాష్ పూరీ మాట్లాడుతూ, ఒకసారి 10th అయిపోయిన ఖాళీగా ఉన్నాను. నేను ఖాళీగా ఉంటే ఎట్లా, పని తెలియాలి కదా, అదే ఉద్దేశ్యంతో నాన్న ఫోన్ చేశాడు. అరే పార్ట్ టైం జామ్ ఉంది, ఒకటి చేయాలి అన్నారు. నేను సరే నాన్నా చేస్తాను అన్నాను. అసలు నేను చేస్తానా లేదా అనేది ఆయన డౌట్. సరే చేస్తానన్నాను. సరే రేపటి నుంచి కార్ వస్తుంది, రెడీగా ఉండు అన్నారు. అనుకున్నట్టు కారు వచ్చింది. జిమ్లో క్లీనర్ జాబ్ చూశారు. సరే అని జాయిన్ అయ్యాను. రోజు బెంచ్ కారులో జిమ్ క్లీనర్ జాబ్కు వెళ్లేవాడిని. ఆ జిమ్ కోచ్కు తెలుగు కొంచెం వచ్చు. నేనెవరో అతనికి తెలియదు. కానీ అదోలా చూసేవాడు. నేను వచ్చింది క్లీనింగ్ జాబ్కు. అది పర్ఫెక్ట్గా చేసి చూపించా. జాయిన్ అవ్వమన్నాడు. కానీ నా అవతారం, కాస్ట్లీ బట్టలు చూసి అతనికి ఏదో డౌట్ వచ్చింది. అంతలో ఒక ఫోన్ వస్తే మాట్లాడుతున్నాను. నా చేతిలో ఐఫోన్ చూసి షాక్ అయ్యాడు. ఆ తరువాత అసలు విషయానికి తెలుసుకుని, సర్ వద్దు, మీరు ఈ పనిచేయడం ఏంటి, అస్సలు వద్దు, ఇంటికి వెళ్ళిపోండి అంటూ బ్రతిమలాడాడు. అప్పుడు నాన్నకు ఫోన్ చేసి చెప్పా, నేను చేయడానికి రెడీగా ఉన్నాను, కానీ వాళ్ళు తీసుకోవడం లేదు అని. అవునా, సరేలే, ఇంకోటి చూద్దాం అని నాన్న ఫోన్ పెట్టేశాడు అని ఆకాష్ పూరీ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలా బెంచ్ కారులో వెళ్లి జిమ్ క్లీనర్గా కొన్ని రోజులు పనిచేసిన హీరోగా ఆకాష్ పూరీకి సరికొత్త అనుభవం ఉంది. ఇక హీరోగా ఆకాష్ పూరీ 4 సినిమాలు మాత్రమే చేశాడు. 2015లో ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆకాష్ మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ సినిమాల్లో నటించాడు. హీరోగా తన నటనతో ఆకట్టుకున్నా కమర్షియల్గా ఈ సినిమాలు మాత్రం డిజాస్టర్స్ అయ్యాయి. దాంతో హీరోగా కెరీర్లో ఎదగలేకపోయాడు ఆకాష్. 2022లో వచ్చిన చోర్ బజార్ సినిమా తరువాత ఆకాష్ పూరీ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఆకాష్ పూరీ అనుభవం, స్టార్డమ్ ఉన్న కష్టం విలువ ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. పూరీ జగన్నాథ్ తన కొడుకుకి ఇచ్చిన ఈ విలువైన పాఠం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. ఇది సినీ ఇండస్ట్రీలో ఒక గొప్ప ఉదాహరణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.